హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోలి 264. ఈరోజు ఇంకొక శారీ డిజైన్ అయితే తీసుకొని వచ్చిన. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే 2 శారీస్ డిజైన్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ గ్రీన్ అండ్ ఎల్లో అంటే లెమన్ ఎల్లో ఉంటుంది కదా, ఆ ఎల్లో అనమాట. ఇక్కడ మెటీరియల్ థ్రెడ్స్ అన్నీ ఆల్రెడీ రెడీ చేసేసాను నేను. చూడండి, రింగ్ బీడ్స్ తోటి ఈజీగా ఒక 1 అవర్ 1.5 అవర్లో కంప్లీట్గా అయితే అయిపోతుంది డిజైన్. మెటీరియల్ అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ థ్రెడ్స్ అయితే చుట్టి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత పెద్ద సూత్ తోటి హోల్స్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా సిల్క్ థ్రెడ్స్ చుట్టేసుకొని గమ్ అప్లై చేసుకొని రెడీగా అయితే పెట్టేసుకున్నా. ఇక్కడ 150 నుంచి 200 220 వరకు లైన్స్ అయితే తీసుకున్నా. సిల్క్ థ్రెడ్స్ అయితే తక్కువనే తీసుకుంటున్నా ఈ డిజైన్కి. మీరు కూడా అంతే తక్కువ తీసుకోండి ఒకవేళ ఈ డిజైన్ వేయాలంటే. ఇక్కడ పెద్ద సూత్ తోటి హోల్ పెట్టేసుకున్నాను కదా, జరీ థ్రెడ్ ఏమో గోల్డ్ కలర్ తీసేసుకొని సూదులు ఎక్కించేసుకున్నా. తర్వాత ఇట్లా పెద్ద సూత్ తోటి హోల్ పెట్టినా కదా, అందులో నుంచి ఇట్లా సిల్క్ థ్రెడ్ని తీస్తున్నాను. ఇక్కడ చూడండి, సిల్క్ థ్రెడ్ తీసిన తర్వాత ఈ రింగ్ బీడ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోవాలి కింది నుంచి. ఇంకొకటి, ఈ శారీ డిజైన్ వేసేటప్పుడు ఖచ్చితంగా శారీ పళ్ళు అనేది ఉల్టా సైడ్ వేసి మనం కుచ్చులు అయితే వేసుకోవాలి. ఎందుకంటే ముడి అనేది జాగ్రత్తగా చూడండి. నేను 2-3 సార్లు గట్టిగా ముడి అయితే వేసేస్తా. జరీ థ్రెడ్ తోటి 3 or 4 లైన్స్ ఇట్లా రౌండ్ చుట్టుకుంటూ ముడి అయితే వేసేస్తున్నాను. ఇక్కడ ఒక్కసారి గమనించి చూడండి. ఇట్లా వేసిన తర్వాత కట్టర్ తీసుకొని నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఉల్టా సైడ్ ఎందుకన్నానంటే చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది మీకు. సీదా ఉన్న సైడ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది, ఉల్టా ఉన్న సైడ్ మాత్రం ముడి వచ్చేస్తుంది. అందుకని ఈ శారీ టజల్స్ వేసుకునేటప్పుడు శారీ అయితే ఉల్టా వేసి టజల్స్ వేసుకుంటే ఇట్లా సీదా సైడ్ రింగ్ బీడ్ అనేది ఇట్లా బాగుంటుంది. ఇంకోటి ఇట్లా వచ్చేస్తుంది అనమాట, సీదా సైడ్ వచ్చేస్తుంది డిజైన్ మొత్తం. కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి, ఈ శారీ డిజైన్. ఈ డిజైన్ అయితే చాలా తక్కువ మెటీరియల్ పడుతుంది. ఇంకొకటి టైం అయితే ఇంకా తక్కువనే పడుతుంది. చాలా ఈజీ. ఒక 1/2 అవర్లో సిల్క్ థ్రెడ్స్ రెడీగా ఉన్నాయి అనుకోండి, 1/2 అవర్లో శారీ మొత్తం కంప్లీట్గా కుట్ అయితే వేసేసుకోవచ్చు. ఇట్లా రింగ్ బీడ్ తోటి సింపుల్గా ఎక్కువ మెటీరియల్ యూజ్ చేయని వాళ్ళు ఇట్లా అయితే వేసేసుకోవచ్చు. ఇంకా ఆ రోజు నేనైతే 4 శారీస్కి టజల్స్ వేశాను. చూడండి, ఈ శారీస్ టజల్స్ డిజైన్స్ అన్నీ నేను ఆల్రెడీ వీడియోస్ అయితే షేర్ చేసిన, అందుకని ఇందులో అయితే ఏం చూపించట్లేదు, ఓన్లీ డిజైన్స్ అయితే చూపిస్తున్నా. 4 శారీస్కి ఈ డిజైన్స్ వేశాను అని చెప్పేసి. ఈ రింగ్ బీడ్ డిజైన్ ఒక్కటి ఇంకా పెట్టలేదు, అందుకని చెప్పేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈరోజు వీడియో. చూడండి, ఒకటే రోజులో 4 శారీస్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను. అన్నీ సింపుల్ డిజైన్సే, హెవీ డిజైన్స్ అస్సలు కాదు, అందుకని చెప్పేసి చూపించట్లేదు. ఆల్రెడీ కొన్ని వీడియోస్ పెట్టినా అనమాట ఇందులో. ఇంకా ఇప్పుడైతే ఇంకొక శారీ టసల్స్ డిజైన్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది మాత్రం ఫుల్ గ్రాండ్ టసల్స్ డిజైన్. పెళ్లి కూతురు శారీ ఇది. మెరూన్ కాదు, రెడ్ అండ్ లైట్ క్రీమ్ కలర్లో ఉంది. అసలు టజల్స్ అయితే ఈ శారీ డిజైన్కి చాలా ఎక్కువ పడతాయి. మినిమం ఒక 60 to 70 టజల్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత మెటీరియల్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, చిన్న రౌండ్ బీడ్స్, తర్వాత ఈ బీడ్స్ చూడండి, తర్వాత ఇట్లా ఫ్లవర్ బీడ్. ఈ డిజైన్ అనేది ఆల్రెడీ నేను పెట్టాను, కానీ ఎక్కువ వ్యూస్ రాలేదు, అందుకని చెప్పి మళ్ళీ ఈ వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను. ఇంకెవరికైనా కావాలి క్లియర్గా ఈ డిజైన్ అని అంటే నా వీడియోస్లలో ఉంటుంది. సేమ్ డిజైన్ సేమ్ శారీకి వేశాను. మళ్ళీ ఈరోజు కూడా ఇదే వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే ఇంకెవరికైనా యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి. చూడలేదు కదా, ఇంకా క్లియర్గా కావాలంటే ఆ వీడియోలో చూడండి. ఇక్కడైతే స్టార్ట్ చేసేసిన. పళ్ళుకి ఒకసారి నాట్ వేసేసుకొని ఫస్ట్ ఫ్లవర్ బీడ్, తర్వాత పొడుగ్గా ఉన్న బీడ్, తర్వాత చిన్న రౌండ్ బీడ్ తీసుకొని టసల్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ సేమ్ ఇట్లా పొడుగున్న బీడ్, తర్వాత రౌండ్ది ఫ్లవర్ బీడ్ తీసుకొని మళ్ళీ ఇట్లా ఇక్కడ నాట్ అయితే వేసేసేయాలి పళ్ళుకి. ఇప్పుడు చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటుంది అంతే. ఈ శారీ డిజైన్ ఎట్లా అంటే అసలు గ్యాప్ ఉండదు, కంటిన్యూగా డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇట్లా తీసుకున్న తర్వాత పళ్ళు దగ్గర నాట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, 2 నాట్లు అయితే గట్టిగా వేసేసుకొని తర్వాత ఫ్లవర్ బీడ్ మధ్యలో ఓన్లీ ఫ్లవర్ బీడ్కే తీసుకోవాలి నీడిల్ అనేది తీసుకొని. ఇప్పుడు మళ్ళీ బీడ్ ఒకటి, చిన్న రౌండ్ బీడ్ ఒకటి, ఫ్లవర్ బీడ్ ఒకటి ఇట్లా తీసేసుకొని టసల్ అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇట్లా ఇక్కడ ఏంటంటే ఈ డిజైన్ యాడ్ అవ్వకుంటూ వెళ్ళిపోతుంది అనమాట, అసలు ఆగకుండా డిజైన్ అయితే కంటిన్యూగా వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ డిజైన్. ఇట్లా నేను 3 టజల్స్ అయితే తీసుకుంటున్నాను. రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో వేస్తున్నాను. అయితే 3 టజల్స్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, సేమ్ ఇలానే డిజైన్ చూస్తే ఎంత హార్డ్ ఉంటుందో అనిపిస్తుంది, కానీ వేస్తుంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా వేయాలనిపిస్తుంది. చాలా ఈజీ కూడా ఉంటుంది ఈ డిజైన్ మాత్రం.
చూడండి ఇక్కడ ఫ్లవర్ బీడ్ మధ్యలో నుంచి తీసుకొని మళ్ళీ బీడ్ చిన్న రౌండ్ బీడ్ ఇట్లా తీసుకొని మళ్ళీ టసల్ తీసుకొని ఇట్లనే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం పళ్ళుకి. చిన్న రౌండ్ బీడ్, ఈ బీడ్ ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఫ్లవర్ బీడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఈ డిజైన్ ఒక 2-3 సార్లు చూసిరంటే క్లియర్గా అర్థమవుతుంది. ఒకటేసారి చూస్తే అయితే అర్థం కాదు. టజల్స్ మాత్రం నీట్గా అల్లి రెడీ పెట్టేసుకున్నాను కాబట్టి తొందరగా అయిపోయిందనమాట. ఫస్ట్ ఈ డిజైన్ వేయాలంటే టజల్స్ అనేవి రెడీ చేసుకుంటే మనకి ఈ డిజైన్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ వైట్ టసల్స్ చూపిస్తే కనిపించట్లేదేమో అని మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ రెడ్ టసల్ తీసుకొని ఇక్కడ ఫ్లవర్ బీడ్ తీసుకొని ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ బీడ్ ఒకటి, చిన్న రౌండ్ బీడ్ ఒకటి, మళ్ళీ టసల్ ఒకటి ఇట్లా తీసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కంటిన్యూగా. చూడండి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఈ శారీ డిజైన్ అయితే చాలా బాగా వచ్చేసింది, నీట్గా కూడా ఉంది. ఈ డిజైన్ వచ్చేసి పెళ్లి కూతురు శారీకి అయితే వేశాను నేను. మీరు కూడా ఎవరైనా పెళ్ళిళ్ళకి కానీ పెళ్లి కూతుర్ల శారీస్కి కానీ ఏమైనా ఉంటే ఈ డిజైన్ అయితే ఖచ్చితంగా వేసేసుకోండి. చాలా గ్రాండ్ ఉంటుంది. కంటిన్యూగా డిజైన్ ఉంది కాబట్టి చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. డిజైన్ మెటీరియల్ కూడా హెవీగా యూజ్ చేసాం, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది ఈ టజల్స్ డిజైన్. టజల్స్ ఒక్కటి నీట్గా అల్లుకుంటే చాలు, మనము ఈ డిజైన్ అనేది చాలా ఈజీగా తొందరగా వేసేయచ్చు అనమాట. డిజైన్ ఒకటికి 2 సార్లు చూపిస్తున్నా, ఎందుకంటే క్లియర్గా కనిపిస్తుందో లేదో అని చెప్పేసి. చూడండి ఇట్లా దగ్గరికి వచ్చిందనమాట. 1/2 ఇంచ్కి ఒక టజల్ అయితే పడుతుందన్నమాట. టజల్స్ వచ్చేసి మినిమం 60 to 70 టజల్స్ అయితే రెడీగా పెట్టేసుకోవాలి మనము ఈ టజల్స్ డిజైన్కి. ఈ డిజైన్ ఎవరికైనా కావాలంటే క్లియర్గా అయితే నా వీడియోస్లలో ఓన్లీ ఈ శారీ డిజైన్ అయితే ఉంది. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి, అందులో క్లియర్గా ఉంది టజల్స్ అల్లుకోవడం ఎలా అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే 10 మెంబర్స్కి షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంతకీ మీకు ఈ డిజైన్స్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. బాగుంది బాగాలేదు అని చెప్పేసి. ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, మొత్తం శారీ తీసిన తర్వాత ఎలా కనిపిస్తున్నాయి కుచ్చులు అని చెప్పేసి. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.